తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ పక్షాన ఈరోజు ప్రజావేదికకు రావడం జరిగింది. ఈరోజు సుమారుగా 3 నుండి 5 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఈరోజు అనేక రకాల డిపార్ట్మెంట్లలో అనేక రకాల సమస్యలతోని ఇలా జీతాలతోని మా ఉద్యోగస్తులు సతమవుతారు. ఇందాకనే సూర్యాపేట ఎంప్లాయీ సూసైడ్ చేసుకోవడం జరిగింది. వారం 10 రోజుల క్రితం ఒక ఎంప్లాయీ రైలు కింద పడడం చనిపోయింది. మరి ఈ రోజు మీ దగ్గర రెగ్యులర్ ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇస్తా ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్లకు జీతాలు ఇస్తా ఉన్నారు, మీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు పెన్షన్లతో ఇస్తా ఉన్నారు. కానీ ఇవాళ 5,000, 10,000, 15,000 రూపాయలకు పనిచేసినటువంటి మీకు జీతాలు ఇవ్వడానికి కూడా సమయం లేదా అని మేము అడుగుతా ఉన్నాము. ఇవాళ కమిటీ వేసి కమిటీతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఇవాళ మా పొట్టలు కొడతా ఉన్నారు. ఇవాళ 10,000 రూపాయలు రాకపోతే మేము ఎలా బతకాలని చెప్తున్నాం ప్రతి నెల నేను అడుగుతా ఉన్నాము. ఈ రోజు సో మళ్ళీ ఒకసారి ఈ వేదిక మీడియా వేదిక ద్వారా ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఒక జీవోత్తును మా అందరైనా తీసేయండి, లేదా ఒకటే జీవోత్తుని మా ఉద్యోగుల జీవితాలన్నా బతుకు బాగుపోయి చేయమని అడుగుతా ఉన్నాము. మీరు ఇవాళ వస్తే 2 గంటలు చెప్పడం మేము డిప్యూటీ సీఎం ఇంటి ముందు నిలబెట్టుకున్నాం. ఇవాళ మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం వస్తే 2 గంటల పైచలకు నిలబడితే కనీసం మీరు ఒక 2 గంటలు నిలబడితే కూడా మా సమస్యలు వినలేని పరిస్థితిలో ఉన్నారా మీరు? ఇవాళ మా ఎన్ని కార్లు పోయినాయండి మా ముందు మీకు ఇక్కడ. ఇవాళ చిన్నారెడ్డి సారు ఇవాళ 2 సంవత్సరాల నుంచి తిరిగినాం, చిన్నారెడ్డి సారే బాధపడతా ఉన్నాడు. ఏంటి ఈ సమస్య? మీకు జీతాలు లేని పరిస్థితి అంటే మన గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులు మీరు కూడా ఇవాళ మా సమస్యను పరిష్కరించకపోతే మరి ఏం చేయాలి? మేము కూడా ఆలోచించండి. ఇలా పొట్ట కాలిపోతా ఉంది మీకు రాకపోతే. అలాగే ఈ ఏజెన్సీ విధానం కూడా ఆయా ఉత్తరప్రదేశ్ లో 11.5 లక్షల మందితో ఇవాళ ప్రభుత్వం అక్కడ ఉత్తరప్రదేశ్ లో ఈ ఏజెన్సీలను తీసేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉంటే ఇంకా మీరు ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఆన్లైన్ సిస్టంలో పెట్టి మా బతుకులని ఇలా రోడ్డు మీద పడేస్తా ఉన్నారు. ఇది చివరి హెచ్చరిక కూడా ప్రభుత్వానికి మేము జారీ చేస్తా ఉన్నాం అని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడిగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కానీ, ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్ లో కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు తీసేసారు. ఇలా 10 ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉన్నారు వాళ్ళంతా. ఇలా 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీరు కమిటీ వేసి అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఇవాళ మీరు 15 ఏళ్ళ పనిచేసిన తర్వాత తీసేస్తా అంటే ఆ కుటుంబం ఎక్కడికి పోవాలి? ఇలా ఎక్కడికి పోవాలి ఆ కుటుంబం?